దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో సామాన్య ప్రజలు లక్ష్యంగా జనావాసాల మీద కూడా వీటిని విడిచేందుకు కుట్ర పన్నారు. అయితే ఎక్కడికక్కడ వాటిని తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ తో పాటుగా పలు ప్రాంతాల్లో ఈ యొక్క డ్రోన్ అటాక్స్ అనేటివి కూడా స్టార్ట్ చేశారు. కానీ వాటినన్నిటినీ కూడా ఏ మాత్రం కూడా భారత భూభాగం మీదకు దిగకుండా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో మనం చూస్తే ఒక్కసారిగా బ్లాక్అవుట్ అనేది కూడా కొనసాగిస్తున్నారు. బ్లాక్అవుట్ అనేది ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటి వరకు కూడా గతంలో ఎప్పుడో 5 దశాబ్దాల క్రితం చూసాం, మళ్ళీ కూడా 2 రోజుల నుంచి బ్లాక్అవుట్ అనేది కంటిన్యూ అవుతోంది. ఈ బ్లాక్అవుట్ సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ త్రివిధ దళాలు కూడా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక హై అలర్ట్ ప్రకటించి ఉన్నటువంటి నేపథ్యంలో పాక్ ఆ భారత్ సరిహద్దుల్లో ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కానీ ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో కావచ్చు, సరిహద్దులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం చీకటి ఆవరించి ఉన్నటువంటి పరిస్థితి. ఏ డ్రోను ఎగిరినా గగనతలం పైన వెంటనే పసిగట్టి దాన్ని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి సక్సెస్ఫుల్గా సాగుతోంది. దీంతో పాక్ కుయుక్తులు ఏమీ కూడా సాగట్లేదు. దీంతో వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచక పిచ్చి పట్టినట్లుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగానే చీకటి పడగానే ఈ దొంగ దెబ్బకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి చూస్తే నిన్న ఏదైతే ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ప్రదేశాలు ఉన్నాయో, యూరి కావచ్చు, లేకపోతే హర్యానా పంచకులా కావచ్చు, పంజాబ్ ఫిరోజ్పూర్, జమ్మూ, ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో నిన్న కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారు. నిన్న కొన్ని మిసైల్స్ను కూడా వేసేటువంటి ప్రయత్నం చేసినా వాటిని అడ్డుకోవడం జరిగింది. సో ప్రస్తుతం పాకిస్తాన్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ పైన తాము కాల్పులు ఒకవైపు కొనసాగిస్తూనే వాళ్ళు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఒకవైపు ఉంటే, రెండో వైపు చీకటి పడగానే వారు ఖచ్చితంగా ఎక్కడెక్కడ జనావాసాలు ఉన్నాయి, మన మిలిటరీ సంబంధించినటువంటి స్థావరాలు ఉన్నాయి, వీటికి సంబంధించి కూడా అత్యాధునికమైనటువంటి కెమెరాలను కూడా అమర్చి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఆటలు మాత్రం సాగట్లేదు. దీంతో ఖచ్చితంగా మాత్రం పాకిస్తాన్ ఈ రాత్రికి కూడా ఇదే పరిస్థితి కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. మనం నిన్న చూస్తే ఖచ్చితంగా ఒక 40 నిమిషాల నుంచి గంట 15 నిమిషాల లోపే మొత్తం వాళ్ళ యొక్క అటాక్స్ అనేటివి మొదలైనవి. దాన్ని వెంటనే తిప్పికొట్టడమే కాకుండా భారత్ పాక్ భూభాగంలోకి వెళ్ళి మరి వారికి సంబంధించినటువంటి ఏదైతే స్థావరాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా, ముఖ్యంగా ప్రధానంగా వారికి ఆయువు పట్టుగా ఉన్నటువంటి కరాచీలో ఉన్నటువంటి పోర్ట్ కావచ్చు, అలానే వారు గగనతలమైన మిసైల్స్ని కానీ అడ్డుకునేందుకు ఉపయోగిస్తున్నటువంటి అత్యాధునిక వ్యవస్థలను కూడా సక్సెస్ఫుల్గా ధ్వంసం చేసి